అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయండి. తీసి దయచేసి నేను చెప్తున్న ఈ ఒక్క మాటను దయచేసి చూడడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41 నుంచి చివరి వరకు మనము ఈ సమయంలో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 43 మీ దృష్టికి తీసుకొస్తున్నాను మొదటి భాగాన్ని. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. అప్పుడు ప్రతివానికిని భయం కలిగెను. వేరొక తెలుగు వర్షన్లో ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. నౌ దిస్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద చర్చ్ ఫస్ట్ సెంచరీ. మొదటి శతాబ్దపు ఆదిమ సంఘం లౌకిక ప్రపంచం పైన వేసినటువంటి ముద్ర ఇది. ఎక్కడ ఆదిమ సంఘం ఉందో మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిన తరువాత ఇమీడియట్గా ఏర్పడినటువంటి సంఘాన్ని మనం తీసుకుంటే, సంఘాన్ని చూసి మనుషులకు భయం కలిగింది. అది ఏదో పిరికితనంతో కూడిన భయం కాదు, దైవ భయం. దైవ భయం కలిగింది. ఇది మామూలు విషయం కాదు. ఈ ఇంపాక్ట్ అనేది, ఈ ప్రభావం అనేది, సంఘం లోకం పైన వేసేటువంటి ఈ ప్రభావం మామూలు విషయం కానే కాదు. ఇది ఈరోజు మనం వారికి దైవ భయం కలిగించడం పక్కన పెట్టండి, మనకే లేదు. ఒప్పుకుంటారా? మీ బ్యాప్టిస్ట్ చర్చ్ మనకే లేదు. ఎంతమంది సెల్ ఫోన్లు మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నారు, స్విచ్ ఆఫ్ చేసుకున్నారు? ఈ రోజున మీ దైవ భయం ఏంటో తెలిసిపోతుంది. ఎంతమంది చర్చ్లో ఒక SMS లేకపోతే ఇంకేదో ఒక పోస్ట్ వచ్చిందనుకోండి మీ వాట్సాప్లో, రిసీవ్ చేసుకోకుండా దాని వంక చూడకుండా ఉంటారు? మీ దైవ భయం ఏంటో తెలిసిపోతుంది. అంటే దేవుడితో కనెక్ట్ అయితేనే దైవ భయం ఉంటుంది. దేవుడితో కనెక్ట్ అవ్వకపోతే దైవ భయం ఉండదు. మీరు ఇందాక స్తుతి ఆరాధన చేశారు కదా, ప్రతిసారి స్తుతి ఆరాధన చేసినప్పుడు నేను ఏదో ఒకటి అంటూ ఉంటాను, నన్ను క్షమిస్తూ ఉండండి. కాకపోతే ఏదైనా పాఠం నేర్చుకుంటే సంతోషం. అందులో స్తుతి ఆరాధన తక్కువ, చేస్తానండమే ఎక్కువ. నేను గతంలో కూడా మీకు చెప్పాను, నేను పెళ్లి చేసుకుంటానంటే చేసుకున్నట్టు కాదు, చేసుకోవాలి, అప్పుడే చేసుకున్నట్టు. నేను స్తుతిస్తాను దేవా అంటే స్తుతించినట్టు కాదు, స్తుతించాలి. స్తుతి అంటే ఏమిటి? పొగడ్త. స్తుతి అంటే ఏంటి? అప్రిసియేషన్. యు నీడ్ టు అప్రిషియేట్ గాడ్. Did you appreciate? మీరు కాసేపు మీ మనసుతో మాట్లాడారు సోలిపోవాలని, ఏమండి? తర్వాత ఏమన్నారు? దేవుణ్ణి స్తుతిస్తానని చెప్పారు. ఏం స్తుతించారు? ఏమని పొగిడారు? ఈ రోజున పొగడాలి కదా ఆయన్ని, ఆయన గొప్పతనాన్ని పొగడాలి కదా. పొగడాలంటే ఆయన గొప్పతనం మీకు తెలియాలి. ఆయన గొప్పతనం తెలియాలంటే వాక్యం చదవాలి. పాటలు రాసే వాళ్ళకి నా వినతి ఏంటంటే, వాక్యం చదివి పాటలు రాయండి. వాక్యం చదివితే మీకు ప్రభు అర్థమవుతాడు. మారు మనసు పొందాక పాటలు రాయండి. మారు మనసు పొందితే ప్రభు మీ గుండెల్లోకి వస్తాడు. ఇక్కడ చూడండి, ఈ ప్యాసేజ్ మనం చూస్తే ఆదిమ సంఘంలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల వల్లనే వాళ్ళు లోకం పైన ప్రభావం చూపగలిగారు. సంఘానికి కొన్ని కనీస లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉంటేనే మనము బయటి వారిపైన ఒక చెరగని ముద్ర, ఒక క్రీస్తుకు సంబంధించిన ముద్ర మనం వేయగలుగుతాం. లేకపోతే వాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తారు. మీరు ఆలోచన చేయండి, మీరు ప్రభు సన్నిధిలో ఎంతసేపు ఉంటారు ఒక వారంలో? ఏమండి, ఎంతసేపు ఉంటారు ఒక వారంలో మీరు ప్రభు సన్నిధిలో? ఆదివారము మీరు ఇక్కడ 1.5 గంట 2 గంటలు ఉంటారు.
కదా. మరి సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో ఎంతసేపు ఉంటారు? వేసుకోండి, లెక్క వేసుకోండి. మీకు తెలుసు కదా, మీకు డబ్బులు లెక్కలే కాదు అన్ని లెక్కలు తెలుసు కదా మీకు. లోకంలో మీరు ఎక్కువసేపు ఉంటారు, ప్రభు సన్నిధిలో తక్కువసేపు ఉంటారు. నేను 10:15కి క్లోజ్ చేయాలి, నా ఎదురుగా వాచ్ పెట్టారు, మీ ఎదురుగా ఉండదు వాచ్ కదా, ఎందుకంటే తొందరగా దిగిపో అని. నేను 10:30కి క్లోజ్ చేశాను అనుకోండి, ముందు ఇక్కడ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది, తర్వాత అక్కడ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. అంటే మీకు దేవుని సన్నిధిలో ఉండడానికి టైము. మీరు ఎప్పుడైనా టైం పెట్టుకుని వెళ్ళారా ఫేస్బుక్లోకి? ఏమండి, టైం పెట్టుకొని వెళ్ళారా టీవీలోకి? ఎంత పాటింపో మీకు టైము. టైం ఒక్కది ఇక్కడైనా ప్రెషస్, మీకు బయటికి వెళ్తే ప్రెషస్ కాదా? ఎడాపెడా జీవించేస్తాం లోకంలో మనం, కాలం కూడా తెలియదు మనకి. అలాంటి పరిస్థితుల్లో తమరు లోకాన్ని ప్రభావితం చేస్తారా, లోకం తమరిని ప్రభావితం చేస్తారా? పెద్ద ప్రశ్న ఇది. ఇట్స్ $1 million క్వశ్చన్. లోకంలో ఎక్కువసేపు నేను ఉంటే ఖచ్చితంగా లోకం నా మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని రెసిస్ట్ చేయాలంటే, దాన్ని ఎదిరించి నా మీద లోక ప్రభావం లేకుండా చూసుకోవాలి. క్రైస్తవుడిగా నేను తిరిగి లోకాన్ని ప్రభావితం చేయాలి. ఇజ్ ఇట్ ఎ జోక్? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. చక్కటి పాటలు వదిలేసి లిరిక్స్ లేని పాటలు పాడుతున్నారు మీరు ఇప్పుడు. స్తుతి ఆరాధన అంటున్నారు, బాగుంది. ఆ ట్యూన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? లోకం యొక్క పాటల బాణి మొదట మన సండే స్కూల్ పాటల్ని తాకింది, మనం ఖండించలా. ఆ తర్వాత యూత్ వర్షిప్లోకి వచ్చింది. మీరు ఫస్ట్ పాడారే ఒక పాట, చెమక్ చెమక్ అని పాడారు ఒక పాట. ఎక్కడిది ఆ ట్యూను? లోకం నుంచి తెచ్చుకున్నారు మీరు. చాలాసార్లు వర్షిప్ లీడర్స్ వేసుకునే డ్రెస్సు లోకం నుంచి తెచ్చుకున్నదే, బాణీలు, ట్రెండ్లు. నేనేమంటున్నానంటే, మనం లోకాన్ని ప్రభావితం చేయడం పక్కన పెట్టండి, లోకం మనల్ని ప్రభావితం చేసేస్తోంది. వాట్ ఈజ్ యువర్ స్పెషాలిటీ టుడే యాజ్ ఎ క్రిస్టియన్ ఆర్ యాజ్ ఎ క్రిస్టియన్ చర్చ్? క్రైస్తవ సంఘంగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా తమరి ప్రత్యేకత ఏమిటి అని అడుగుతున్నాను ఈరోజు నేను. We have failed or stopped to influence the world. వాక్యంలోకి తొంగి చూద్దాం. వాళ్ళ మొదటి లక్షణం ఏమిటంటే 41 నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వాక్యాన్ని అంగీకరించారట, ఆ తర్వాత బాప్తిస్మం పొందారట. మనం బాప్తిస్మం ఇస్తున్న వాళ్ళందరూ ఈస్టర్ నాడు లేకపోతే ఇంకేదైనా అకేషన్లో మనం బాప్తిస్మం ఇస్తాం కదా మన సంఘంలో. అందరూ వాక్యాన్ని అంగీకరించిన వారేనా నిర్ధారించుకున్నారా? బాప్తిస్మం తీసుకోవడానికి ఒక సీజన్ చేసేసాం మనం. సీజనల్గా బాప్తిస్మం తీసుకోవాలా? అలా తీసుకోవచ్చా? ప్రభు ఏం చెప్పాడు? నమ్మి బాప్తిస్మం పొందండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు? వాక్యమును అంగీకరించి బాప్తిస్మం పొందారు. దయచేసి తొందరపడకండి. మొన్న ఒక 2 పిల్లలు వచ్చారు. ఆ అబ్బాయి ఇంజనీరు, అన్నా చెల్లెళ్ళు అనమాట. ఆ అమ్మాయి డాక్టర్. ఈస్టర్ దగ్గర పడుతుంది, బాప్తిస్మం తీసుకోవాలి. వాళ్ళు పాపం రాజమండ్రి నుంచి గుంటూరు వచ్చారు చుట్టాలింటికి. నా దగ్గరికి పంపించారు కౌన్సిలింగ్కి వాళ్ళ అమ్మ నాన్నలు. అయ్యా బాప్తిస్మం తీసుకుంటున్నారు, వాళ్ళతో మాట్లాడండి. నేను వాళ్ళ మారుమనసు గురించి మాట్లాడాను. ఒకవేళ నువ్వు మారుమనసు పొంది ఉండకపోతే, ప్రభుకి మనసిచ్చి ఉండకపోతే, నీ జీవితాన్ని కమిట్ చేసి ఉండకపోతే క్రీస్తుకి,
డోంట్ గో ఫర్ బ్యాప్టిజం అని చెప్పాను. చాలా చక్కటి పిల్లలు వాళ్ళు, మాట విన్నారు. ఆ అమ్మాయి బాప్తిస్మానికి సిద్ధపడింది, ఎందుకంటే నేను మనసు ఇచ్చానన్నా అంది. ఆ అబ్బాయి నేను ఇంకా రెడీగా లేనన్నా అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పాడు, ఈ సంవత్సరం నేను బాప్తిస్మం తీసుకున్నాను. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా నొచ్చుకోలేదు. అన్న దగ్గరికి పంపిస్తే బాప్తిస్మం తీసుకోవడానికి ఎంకరేజ్ చేయమంటే ఈయనేంటి బాప్తిస్మం తీసుకోకుండా చేశాడు మా అబ్బాయిని అనుకోలేదు వాళ్ళు. ఇట్స్ గుడ్. మొదటి శతాబ్దపు సంఘంలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే దట్ చర్చ్ వాజ్ అ వర్డ్ సెంటర్డ్ చర్చ్. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ ఆషామాషిగా లోపలికి రాలేదు. మొదట వాక్యాన్ని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి వచ్చారు వాళ్ళు. అందుకని క్వాలిటీ ఉంది ఆ సంఘంలో. వాళ్ళ ఆరంభమే, వాళ్ళ పునాదులే వాక్యం పైన ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేశారు? నెక్స్ట్ వచనంలో చూడండి, మళ్ళీ అదే వాక్యంలో వాళ్ళు కొనసాగారు. ఎడతెగక వాళ్ళు కొనసాగారు. కన్సిస్టెంట్లీ, విదౌట్ ఫెయిల్, రెగ్యులర్లీ, క్రమంగా, పదే పదే వాక్యం చేత పోషించబడ్డారు వాళ్ళు. దే వర్ కంటిన్యూస్లీ నర్చర్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. పోషింపబడ్డారు వాళ్ళు వాక్యం చేత. మీరు ఇక్కడ ఒక 45 minutes, ఈరోజు నాకు 50 minutes ఇచ్చారు. 45 minutes మీరు వింటారు వాక్యం ఇక్కడ. తర్వాత ఏం చేస్తారు దాన్ని? అప్పుడే కొంతమంది ఆవలిస్తున్నారు. రాత్రి లేటుగా పడుకుంటే ఫేస్బుక్లోకి, వాట్సాప్లోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి మరింత ఆవలిస్తాం ఇక్కడ. పాత రోజుల్లో సెకండ్ షోకి వెళ్ళి వచ్చి ఆవలించేవాళ్ళు చర్చిలో శనివారం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అన్ని షోలు అక్కడే అయిపోతున్నాయి, సెల్ ఫోన్లోనే అయిపోతున్నాయి. ఏం చేస్తారు? ఈ వాక్యాన్ని మీరు ఏం చేస్తారు? వీళ్ళట వాక్యంలో ఉన్నారట, కంటిన్యూస్లీ, ఎడతెగక, మానక. ఈరోజు మీ ముందు ఆ ప్రశ్న పెట్టాలనుకుంటున్నాను. మీరు వాక్యాన్ని దాచుకోకపోతే మనసులో, ఇక్కడ పాస్టర్ గారు చెప్పిన దాన్ని, ఎవ్రీడే గాడ్ స్పీక్స్ టు యూ ఫ్రమ్ దిస్ పుల్పిట్. ఎవ్రీ వీక్ గాడ్ స్పీక్స్ టు యూ ఫ్రమ్ దిస్ పుల్పిట్. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు మీతోటి. మీరు దాచుకుంటున్నారా? భద్రం చేసుకుంటున్నారా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. దాచుకోకపోతే మనన చేసుకోలేరు, మనన చేసుకోకపోతే దాన్ని పాటించలేరు. వాక్యం పాటించకపోతే మీరు ఇంత చక్కగా ముసుగులేసుకొని ఒద్దిగ్గా ఇక్కడ కూర్చోవడం వేషమే అవుతుంది తప్ప ఇంకేం కాదు. దాన్ని ప్రభు చాలా సింపుల్గా వేషధారణ అన్నాడు, హిపోక్రసీ. మీరు దేవుని వాక్యము మీ జీవితాల్ని ప్రభావితం చేయడానికి తావివ్వకపోతే మీరు సంఘంగా, క్రైస్తవులుగా, వ్యక్తులుగా లోకాన్ని ప్రభావితం చేయలేరు. ఏ చర్చ్ అయితే వర్డ్ సెంటర్డ్ లైఫ్ని మెయింటైన్ చేస్తుందో ఆ చర్చ్ మాత్రమే ప్రపంచం పైన ఒక ఇంపాక్ట్, ఒక ప్రభావం చూపించగలుగుతుంది. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్, then you cannot have an impact on the world. మీరు నలుగురితో నారాయణ అయిపోతారు. మీరు ప్రపంచం యొక్క ప్రవాహంలో, లౌకిక ప్రవాహంలో కొట్టుకుపోతారు. చచ్చిన చేపకి, చావని చేపకి అదే తేడా. ఒక 2-3 రోజుల క్రితం యానాం వెళ్ళాను, ఒక ఫ్రెండ్ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికి. బీచ్కి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఆ యానాంకి కొంచెం దూరంలో సముద్రంలో కలుస్తుంది అన్నమాట గోదావరి. సొలస పులస అవుతుంది అని మీరు విన్నారు కదా చాలాసార్లు. అంటే సముద్రంలోంచి అది వస్తుంది అన్నమాట ఫ్రెష్ వాటర్లోకి, గోదావరి నదిలోకి. అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అని అంటే, ఇక్కడి నుంచి రావులపాలెం దాకా వెళ్తుంది సార్ అన్నారు. కారులో వెళ్ళాలంటే అక్కడి నుంచి రావులపాలెంకి కనీసం 3 hours. రావులపాలెం దాకా వెళ్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ నీటి ప్రవాహంకి ఎదురు ఈదుతుంది అది.
బతికినోడికి చచ్చినోడికి అదే తేడా. లోకం ప్రవాహంలో కొట్టుకుపోతున్నావా, దెన్ యు ఆర్ డెడ్ క్రిస్టియన్. వాక్యం నీ మీద ప్రభావం చూపించట్లేదు. ఇందాకే చెప్పారు వర్షిప్లో పాస్టర్ గారు, నాయనా మా మాటలు కాదు, నీ వాక్యం బ్రతికిస్తుంది మమ్మల్ని. ఎంత చక్కటి మాట అది. డెడ్ క్రిస్టియన్స్ని ఏది బతికిస్తుంది? చచ్చిన క్రైస్తవుల్ని ఏది బతికిస్తుంది? వాక్యమే, ఇంకేం బ్రతికించదు. నేను ఈరోజు అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, చిన్నల్ని, పిన్నల్ని, పెద్దల్ని, అందరినీ కూడా, డిడ్ యూ ఓపెన్ యువర్ హార్ట్ వైడ్ ఓపెన్ టు రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యానికి నీ హృదయ కవాటాలు బాహాటంగా తెరిచావా? దేవుని వాక్యం నీలో పని చేయడానికి దానికి తావిస్తున్నావా? వాక్యం విని మర్చిపోయి వెళ్ళిపోవడం కాదు. వాక్యం గురించి మనం చాలా మాట్లాడుకోవచ్చు, మనకున్న కొద్ది సమయం సరిపోదు. చర్చ్లో మీరు ఈ 45 minutes ఆఫ్ ద ఎక్స్పోజిషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సరిపోదు మీకు. దాన్ని మీరు మనన చేసుకుంటూనే ఉండాలి, దినమెల్లా, వారమెల్లా. సరిపోదు, ఈ 45 minutes ఎక్స్పోజిషన్ మీకు సరిపోదు. ఏడబ్ల్యూ టోజర్ అన్నాడు, ఎక్స్పోజిషన్ మస్ట్ హ్యావ్ ఎన్ అప్లికేషన్. వాక్యం విపులీకరిస్తే సరిపోదు, దాన్ని అన్వయించుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇదంతా కూడా కేవలము ఒక మతాచరణ అవుతుంది. మతం ఎప్పుడు రక్షించదు. క్రీస్తే రక్షిస్తాడు, ఆయన వాక్యే రక్షిస్తాడు మనిషిని. ఆదిమ సంఘానికి ఆ లక్షణం ఉంది. వాళ్ళు క్రీస్తు వాక్కుకి, దేవుని వాక్యానికి వాళ్ళు పెద్దపీట వేశారు. వాళ్ళు దాన్ని గుండెల్లోకి తీసుకున్నారు, అంగీకరించారు. దే యాక్సెప్టెడ్ ద వర్డ్. బైబిల్లో అంగీకరించడం అంటే అర్థం ఏంటంటే తల వంచడం, శిరస్సు వంచడం, దానికి అప్పగించేసుకోవడం. తన్ను అంగీకరించిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12. ఏంటి అంగీకరించడం ఏంటి? దేవుడిని నువ్వు అంగీకరించడం, నేను అంగీకరించడం ఏమిటండి? దేవుడిని మనం దేవుడిని అంగీకరించేంత సీన్ మనకు లేదు. బైబిల్ పరిభాషలో దాని అర్థం ఏమిటంటే యు కమిట్ టు గాడ్. ఎందరైతే నాకు కమిట్ అవుతారో, నాకు తల వంచుతారో, నాకు దాసోహం అవుతారో, నాకు అప్పగించేసుకుంటారో, ఇవి అర్థాలు. హ్యావ్ యూ కమిటెడ్ యువర్ లైఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈరోజు ప్రశ్న అదే. ఇఫ్ సో, అది జరిగి ఉంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ ద వరల్డ్ ఫర్ క్రైస్ట్. అది జరిగి ఉంటే ఖచ్చితంగా క్రీస్తు కోసం మీరు ఈ ప్రపంచం పైన ప్రభావం చూపి తీరుతారు. ఇది తథ్యం. వాళ్ళ రెండో విషయాన్ని మనం చూస్తే, అపోస్తలుని చూస్తే, ఇట్ ఈస్ అ లవ్ ఎన్రిచ్డ్ చర్చ్. నాట్ ఓన్లీ అ వర్డ్ సెంటర్డ్ చర్చ్, బట్ ఇట్ ఈస్ అ లవ్ ఎన్రిచ్డ్ చర్చ్. లుక్ ఎట్ దేర్ ఫెలోషిప్. వాళ్ళ సహవాసాన్ని చూడండి. ప్రేమ పెంపొందుతున్నటువంటి సంఘం వాళ్ళది. వాళ్ళ సహవాసాన్ని చూడండి. వాళ్ళు డబ్బు కంటే, ఆస్తి కంటే, లేక సుఖ సౌఖ్యాల కంటే పక్కన వారిని ఎక్కువ ప్రేమించారు. అందుకనే తమ ఆస్తిలోంచి తీసి పక్కన వాడికి ఇచ్చారు. ఎప్పుడు ఇవ్వగలుగుతాను నేను? ఎప్పుడు ఇవ్వగలుగుతాను పక్కన వాళ్ళకి? నా ఆస్తిలోంచి తీసి. when I love my fellow Christians more than my money, more than my property. ఉందా అంత ప్రేమ మీ సంఘంలో? మీ ప్రాపర్టీ కంటే ఎక్కువగా మీ తోటి క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని ప్రేమించే అంత ప్రేమ? ఆ ఇచ్చేటప్పుడు కూడా మనం వాళ్ళు 2లుగా 3లా చూసుకుంటాం కదా. ఉందా? కులం కంటే ఎక్కువగా క్రైస్తవుడిని ప్రేమించేటువంటి ప్రేమ ఉందా?
ఒకవేళ మీకు కాకుండా పాట పాడే అవకాశం వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకుండే ప్రేమ ఉందా? ఎందుకంటే నేను పాట పాడడం కంటే నా తోటి విశ్వాసిని ప్రేమించడం ముఖ్యం. మీకు ఇవ్వకుండా స్క్రిప్చర్ రీడింగ్, బైబిల్ రీడింగ్ ఇంకొకళ్ళకి ఇస్తే ఓర్చుకునే స్వభావం ఉందా? దట్ టాక్స్ అబౌట్ యువర్ లవ్. ఇదిగోండి మన మ్యూజిషియన్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఆపేసిన తర్వాత మధ్యలో ఒక 2 చరణాలు ఆయన సాకి పాడారు పాస్టర్ గారు. అప్పుడు వినపడింది నాకు మీ లిరిక్స్, అప్పుడు దాకా వినపడలా గోల్లో. ఈరోజు క్రైస్తవ మ్యూజిక్లో ప్రతి ఇన్స్ట్రుమెంటలిస్ట్ నా ఇన్స్ట్రుమెంటే వినపడాలనుకుంటారు. ప్రాబ్లం అది. మ్యూజిక్ మస్ట్ సపోర్ట్ ద సాంగ్, ఇట్ షుడ్ నాట్ డామినేట్ ద సాంగ్. అందుకనే మనకి చర్చల్లో సౌండ్ ఇంజనీర్లు ఉండాలి. సౌండ్ ఇంజనీర్లు అంటే చెవిటోళ్ళని కాదు, అసలు సౌండ్ ఇంజనీర్లు వాళ్ళు ఉండాలి. వాళ్ళకి తెలుసు దేనికి ఎంత వాల్యూమ్ పెట్టాలా. మీకు ఒక మిక్సర్ ఉండాలి, ఆ మిక్సర్కి ఒక సౌండ్ ఇంజనీర్ ఉండాలి. మీరు అపాయింట్ చేసుకోండి మీ చర్చ్లో. ఇవేమీ లేకుండా సంగీతం అంతా తీసుకొచ్చి పెట్టారనుకోండి, పెద్ద హోర్ అయిపోతుంది. కొట్టారులే కానీ కాపీ లోకాన్ని అది ఖచ్చితంగా కొట్టండి. అది కూడా సరే కొట్టట్లేదు మీరు, నాకు అదే బాధ. దేనికి ఎంత మోతాదులో ఉండాలి చాలా ప్రాముఖ్యం అది. దాన్ని బీజిఎం అని ఎందుకన్నారు సార్? అది బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి, ఫోర్గ్రౌండ్లోకి రాకూడదు. అప్పుడే పాటకు అందం. సో ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ప్రేమ లేని చోట అహం ఎగిసి పడుతుంది. ప్రతి ఒక్కరూ నేను కనపడాలి, నేను వినపడాలి అనుకుంటారు. అందుకే చెప్తున్నాను ఈ విషయాలు మీకు. నేను సంఘంలో ఎప్పుడైతే అహం ఎగిసిపడిందో ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ యు డోంట్ లవ్. అహం ఎగిసిపడిందా, నీకు ప్రేమ లేదు. ప్రేమించడానికి సూత్రం ఒకటేనండి, ముందు ప్రభువుని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు బిడ్డల్ని ప్రేమించడం నేర్చుకుంటారు. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ మొదటిదే చాలా కష్టం, రెండోది చాలా సులభం. ప్రభువుని ప్రేమించడం నేర్చుకున్నారా, ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ. అంతే, మీరు ఇతరుల్ని ప్రేమించడం నేర్చేసుకుంటారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎందుకు ఆదిమ సంఘం లవ్ ఎన్రిచ్డ్ సంఘంగా ఉంది, ప్రేమ ప్రవహించే సంఘంగా, పెంపారే సంఘంగా ఉంది. అది ఎందుకంటే వాళ్ళకి ప్రభువుని ప్రేమించడం తెలుసు. ఎంత ప్రభువుని ప్రేమించకపోతే వాళ్ళు ఆస్తిని పంచిస్తారు. ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళకి. మీరు మీ ఆస్తిలో ఏదో చివరిదో ఒక చిన్న మొక్క గీకి తీసుకొచ్చి ఇక్కడ పెడితేనే మీరు పేర్లు రాయించుకుంటున్నారు. మీ కవర్ మీద పేర్లు రాయించుకొని చదివించుకుంటారు మీరు. వాళ్ళు ఆస్తే పంచి ఇచ్చేశారు. వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. ఏ సంఘంలో ప్రేమ రాజ్యమేలదో ఆ సంఘం బయట ప్రపంచం మీద ముద్ర వేయలేదు. ఇట్ కెనాట్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. మీకు ఒక విషయం చెప్పనా, ప్రపంచం ప్రేమ రాహిత్యం అనే జబ్బుతో బాధపడుతోంది. ఇట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ లవ్. ఈరోజు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ప్రేమ లేదు. ప్రేమ గురించి అద్భుతమైన కథా చిత్రాలు మనకు చూపించేటువంటి సినిమా తారల్లో ప్రేమ లేదు. అందుకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు, డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోతున్నారు. ఈరోజు దాదాపుగా ప్రతి సినిమా తార డ్రగ్కి బానిస. గుండెల్లో ప్రేమ ఉంటే డ్రగ్ అవసరం లేదు. గుండెల్లో ప్రేమ ఉంటే ఆత్మహత్య అవసరం లేదు. ప్రేమ మనిషి సంబంధాలకు ఆక్సిజన్ లాంటిది. అది దొరకట్లేదు. ద వరల్డ్ ఈజ్ సఫోకేటెడ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ లవ్. ప్రేమ లేక ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది ప్రపంచం. ఆ ప్రపంచానికి నిజమైన ప్రేమను పరిచయం చేయగలిగింది ఒక్క సంఘమే, ఒక్క క్రైస్తవుడే. ఎందుకంటే అతను పూజించే, ఆమె పూజించే దేవుడు
నిజమైన ప్రేమికుడు. ఆయన ప్రేమకు పరాకాష్ట సిలువలో చూపించాడు. మొదట తమరు ఆ ప్రేమకి స్పృశించబడాలి. ఆ ప్రేమ మిమ్మల్ని తాకాలి. ఎంతమంది 40 రోజుల ఉపవాసం తర్వాత, లెంట్ దినాల తర్వాత సిలువను ధ్యానిస్తారు? సిలువను ధ్యానించడం కూడా మీరు సీజన్ చేసేసారు. ఏమండి? యేసుప్రభు వారు ఏమన్నారు? నా శిష్యుడు ప్రతిదినం సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ వేయబడిన క్రీస్తు మీ కనుల ముందు కనుమరుగైన నాడు యు సీజ్ టు బి ఏ క్రిస్టియన్. డు యు నో దాట్? సిలువ వేయబడిన క్రీస్తు మీ కనుల ముందు నుంచి కనుమరుగైన రోజున మీరు క్రైస్తవులుగా ఉండనేరరు. మనకి ప్రేమించడం రాదండి. మనకు అస్సలు చేతకాని పని ఏంటంటే అదే, ప్రేమించడం రాదు మనకి. మనం ప్రేమను లాక్కోవడమే వచ్చు మనకి. మనం కబ్జాదారులం. చాలామంది పొలాల్ని స్థలాల్ని కబ్జా చేస్తారు, కానీ మనం సంబంధంలో ప్రేమను కబ్జా చేస్తాం. మనకు ప్రేమించడం రాదు. ప్రేమించడం రావాలంటే ఒక దగ్గరికి పరిగెట్టాలి, అది సిలువ పాదాల దగ్గరికి పరిగెట్టాలి. సిలువ వేయబడిన క్రీస్తు నన్ను ప్రతిదినము ఇన్స్పైర్ చేయకపోతే నాకు ప్రేమించడం చేత కాదు, నీకు ప్రేమించడం చేత కాదు. ప్రేమించి చూడు, అప్పుడు తెలుస్తుంది. ప్రభువుని ప్రేమించి చూడు, ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది. తోటివాడిని ప్రేమించడం, లోకాన్ని ప్రేమించడం కూడా తెలుస్తుంది. యూ కెనాట్ బట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ దెన్. అలా నువ్వు ప్రేమించడం నేర్చుకున్న నాడు లోకం మీద ప్రభావం చూపించకుండా ఉండలేవు. మొదటి శతాబ్దపు సంఘంలో ఉన్నటువంటి లక్షణాల్లో రెండవ లక్షణం అది. వాళ్ళు ఆ మాటల్ని మనం వింటూ ఉంటే మనకి కొన్ని విషయాలు ఇంకా అక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా చూస్తే దే హ్యావ్ ఎ గాడ్ డివోటెడ్ లైఫ్, వర్డ్ సెంటర్డ్ లైఫ్, వాక్య కేంద్రితమైన జీవితం, లవ్ ఎన్రిచ్డ్ లైఫ్, ప్రేమ పెంపారే జీవితం, అండ్ గాడ్ డివోటెడ్ లైఫ్, దేవునికి అంకితమైపోయిన జీవితం. ఏముంది, ఎక్కడ కనపడుతుంది మనకు అది? 42వ వచనంలోనే వాళ్ళు ప్రార్థన చేయడంలో నిమగ్నమైపోయారు. నిన్న సెమినార్ జరిగిందని తెలుసా అండి మీ అందరికీ? తెలుసా మీ అందరికీ? ఏమైపోయారు మీరంతా? ఏమైపోయారు? నిన్న బాగా సాధించేశారా లోకంలో? ఏం ఒక లీవ్ అప్లై చేసుకోలేరా? రాలేరా? ఏమైపోయారు? అంత బిజీయా మీరు? దట్ టాక్స్ అబౌట్ యువర్ డివోషన్ టు గాడ్. వాళ్ళకి ప్రార్థన చేయడం ఒక కార్యక్రమం కాదు. మనకి సంఘం అంటే ఏమైపోయిందంటే కార్యక్రమాల చిట్ట పుట్ట అయిపోయింది. కార్యక్రమం కాదు వాళ్ళకి ఒక సహజ సిద్ధమైన పని, దైనందిన చర్య. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ ముండేన్ లైఫ్. వాళ్ళ దైనందిన జీవితంలో అంతర్భాగం ప్రార్థన. వాళ్ళ ప్రార్థన నేను గాడ్ డివోటెడ్ లైఫ్ అని ఎందుకు అంటున్నానంటే, మీరు జాగ్రత్తగా ఈ ప్యాసేజ్ చదివితే వాళ్ళకి అక్కరలు లేవు. మీరు చదివారా ఈ ప్యాసేజ్ని? తర్వాత 4వ అధ్యాయం దాకా చదవండి. మొదటి శతాబ్దపు సంఘంలో అంట అక్కర లేదు, అవసరాలు లేవు. ఎందుకంటే అవసరం ఉన్న ప్రతి ఒక్కడికి పంచిపెట్టారు. ఎక్కువ ఉన్న వాళ్ళందరూ తక్కువ ఉన్న వాళ్ళకి పంచిపెట్టారు, లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు పంచిపెట్టారు. అక్కరలు లేవు. మరి ఎందుకు ప్రార్థన చేశారు చెప్పండి? మనం ప్రార్థన ఎందుకు చేస్తాం సార్? అవసరం కోసం. ఇది ఇక్కడ కూర్చున్నారు చూడండి యంగ్స్టర్స్, వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేయరు సరిగా, కానీ ఎగ్జామ్ వస్తే మాత్రం ప్రార్థన చేస్తారు. అప్పుడు అమ్మ చెప్పక్కర్లా, నాన్న చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా ముసుగేసేసుకుంటారు, రూమ్లోకి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసేస్తారు.
మళ్ళీ దేవుడి ముఖం చూడరు, రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తారు. ఇంకా రిజల్ట్ వస్తుందన్న న్యూస్ బ్రేక్ అయిందా, అది బ్రేకింగ్ న్యూస్ మనకి. ఇంక దేవుడి దగ్గరికి వెళ్ళి బ్రేక్ అయిపోతారు. అంత వేషమే. దేవుడిని అవసరం కోసం వాడుకోవడం. వీళ్ళ అవసరాల రాంబాబులు కాదు వీళ్ళు. వీళ్ళు అవసరం కోసం ప్రార్థన చేసే ప్రార్థనా పరులు కాదు వీళ్ళు. వాళ్ళు ఎందుకు మరి ప్రార్థన చేశారు ప్రతిదినం? వాళ్ళ అవసరాలు తీరిపోయినాయి కదా, మరి ఎందుకు ప్రార్థన చేశారు? లాజికల్గా చదవండి బైబిల్ని. వాళ్ళు ఎందుకు ప్రార్థన చేశారంటే బికాజ్ దే లవ్ ద లార్డ్. ప్రార్థన మన అవసరాల చిట్టా చదవడానికి ప్రభు సన్నిధికి వెళ్ళి చేసేది కాదండి. ప్రార్థన అంతకంటే ఇట్ ఈస్ మోర్ డీపర్ దాన్ దాట్. అంతకంటే లోతైంది. ప్రార్థనలో మనం దేవునితో కమ్యూనియన్లోకి వస్తాం, దేవునితో సహవసిస్తాం, స్నేహిస్తాం, దేవుని సాన్నిహిత్యంలోకి జరుగుతాం, దగ్గరవుతాం దేవునికి, దేవుణ్ణి చూస్తాం, దేవుణ్ణి తాకుతాం, దేవుని స్వరం వింటాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవునితో మమేకమవుతాం. దట్స్ ప్రేయర్. క్రిస్టియన్ ప్రేయర్. వెళ్తారు ఇక్కడ నుంచి, అక్కడ ఒక పెద్ద కొండ ఉంది రాయలసీమలో, వాళ్ళు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తారు ఆపద మొక్కుల వాడికి. ఈరోజు పాస్టర్లు అంటున్నారు, రండి మీ ఆపదలన్నీ తీరుస్తాం. మన ప్రభుని ఆపద మొక్కుల వాడిగా చేసేశారు మన పాస్టర్లు కొంతమంది, అందరూ కాదులేండి. దేవుడు ఆపద మొక్కుల వాడు కాదు. ఆయన ఎలాగో నీ ఆపదల్లో నిన్ను ఆదుకుంటాడు, అది వేరే విషయం. నువ్వు దానికోసం ప్రభు దగ్గరికి వెళ్తే యు ఆర్ నాట్ ఎ డివోటెడ్ క్రిస్టియన్. యువర్ ప్రేయర్ లైఫ్ టాక్స్ అబౌట్ యువర్ డివోషన్ టు ద లార్డ్. ప్రభు పట్ల భక్తి లేనివాడు, ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడని వాడు లోకం మీద ఏం ముద్ర వేస్తాడండి? వాడి మొహం. వాడు ఏం చేస్తాడు? ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నాం మనం? ఆర్ యు గాడ్ డివోటెడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుణ్ణి అట్టి పెట్టుకుండే, కావలించుకుండే క్రైస్తవ జీవితం మనకుందా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్షణం ప్రభు వస్తే ఆర్ యు రెడీ టు ఫేస్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలవా? మొదటిసారి వచ్చినప్పుడు చాలా దీనుడిగా వచ్చాడు. క్షమించడానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. ప్రాయశ్చిత్తం చెల్లించడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. రెండవసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రౌద్రంగా వస్తాడు, తీర్పరిగా వస్తాడు, శిక్షించడానికి వస్తాడు. ఎందుకంటే మొదటిసారి వచ్చిన దానికి రెండవసారి వచ్చిన దానికి మధ్యలో నీకు లాంగ్ రోప్ నీకు ఇచ్చాడు. నీకెంతో పెద్ద అవకాశాన్ని ఇచ్చాడు, సుదీర్ఘమైన అవకాశాన్ని ఇచ్చాడు. వోంట్ యు చేంజ్? వోంట్ యు మెండ్ యువర్ వేస్? నీ మనసుని మార్చుకోవా? నీ మార్గాల్ని సరిదిద్దుకోవా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చేయకపోతే అండి మనం మారడం చాలా కష్టం. ఎప్పుడు కూడా పరిస్థితులను మార్చడానికి ప్రార్థన చేయకండి. పరిస్థితులను మారుస్తాయి ప్రార్థన, కాదనట్లేదు నేను. బట్ అది చిన్నపిల్లల ప్రార్థన. మీరు సండే స్కూల్లో స్టక్ అయిపోకండి, ఎదగండి. ప్రార్థన ఎందుకు చేయాలంటే నేను మారడానికి చేయాలి. ప్రార్థించడం మానేశానా నేను మారడం మారిపోతుంది. ఐ విల్ స్టాప్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే ప్రార్థనలోనే ప్రభువుని చూస్తాను, ప్రార్థనలోనే ప్రభువుని వింటాను, ప్రార్థనలోనే ప్రభువుని స్పృశిస్తాను, ప్రార్థనలోనే ప్రభువుని ఆయన్ని అనుభవిస్తాను. ప్రభువు నన్ను స్పృశించకుండా నేను ఎలా మారను? 6 నెలలు తిరిగితే వీరు వారవుతారు, వారు వీరవుతారని ఉంది కదా సామెత. ప్రార్థనలో ఉండడం అంటే ఆయనతో కలిసి ఉండడం. ఆయన ప్రభావం నీ మీద పడుతుంది. మోషే కొండ మీద నుంచి కిందకి దిగిన తర్వాత ఎందుకు మోషేని చూడలేకపోయారు? అది మోషే గొప్పతనమా? కాదు, ఆయన ప్రభావం ఈయన మీద పడింది.
ప్రభువు ప్రభావం నీ మీద పడేంత ప్రార్థనా జీవితం నీకు ఉందా అన్నది ఈరోజు ప్రశ్న. ఉంటే నువ్వు లోకాన్ని ప్రభావితం చేసి తీరుతావు. సత్యం. అటువంటి ప్రార్థనలోకి మనం వెళ్ళాలి, ఎదగాలి. ప్రార్థన ద్వారా ఏదో ప్రార్థన చేయించేసుకొని అది పొందేయాలి, ఇది పొందేయాలి, ఇది పొందేయాలి అని కాదు. పాపం వాళ్ళు అన్నీ పొందేశారు. పాపం ఆ పేదవాళ్ళందరికీ ఉన్నవాళ్ళందరూ పంచి ఇచ్చేశారు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు భౌతిక విషయాల కంటే, వస్తువుల కంటే మనుషుల్ని ఎక్కువగా, అంతకంటే ముందు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు. కానీ వాళ్ళ అవసరాల కోసం ప్రార్థించిన వాళ్ళు కానే కాదు. ఆదిమ సంఘం నుంచి ఈ గొప్ప విషయాల్ని, ఈ లక్షణాలని మనం ఎప్పుడైతే పుణికిపుచ్చుకుంటామో మనం కూడా లోకాన్ని ప్రభావితం చేయగలుగుతాం. 44వ వచనం, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, చాలా చక్కటి మాట. ఇంకొంచెం కిందకెళ్ళి చూస్తే 46లో, వారు ఏకమనస్కులై, యూనిటీ. ఇది చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందండి, యూనిటీ అనేది. మనం ఎంత యునైటెడ్గా ఉంటామో అంతగా లోకాన్ని ప్రభావితం చేయగలం. ఇందులో ఉన్నటువంటి పవర్ మీకు అర్థమైతే మీరు విడిపోరు. సంఘాలని ఏది విడదీస్తుంది ఈ రోజున? డబ్బా, పదవా, అహంభావమా, కులమా? మీరు చెక్ చేసుకోవాలి, మీరు చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. ఏకత్వం. పౌలు అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యత అంటున్నాడు పౌలు. ఏకత్వం కూడా ఊరికే రాదు. ఎందుకంటే మనం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క తీరులో బ్రతుకుతాం. మన మనస్తత్వాలు అన్నీ కూడా చాలా భిన్నంగా, విభిన్నంగా ఉంటాయి. చాలా కష్టం ఇద్దరు ఒకటి అవ్వడం. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అది సాధ్యం. దేవుని దగ్గరికి వెళ్ళి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు ఈ ముందు లక్షణాలు, మనం వాక్యంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మనం ప్రభువులో ప్రేమలో పడ్డప్పుడు, ప్రభుతోటి మనము ప్రభువుకి డివోట్ అయినప్పుడు ఏకమనసు వస్తుంది. కులం వచ్చినా పక్కకి వెళ్ళిపోతుంది, ధనం వచ్చినా పక్కకి వెళ్ళిపోతుంది, అందలం పదవి వచ్చినా పక్కకి వెళ్ళిపోతుంది. మనము ఏకత్వానికి పెద్దపీట వేస్తాం. ఈరోజు గుండె మీద చేసుకొని చెప్పగలరా, మా సంఘంలో ఏకత్వం ఉంది? నేను చాలాసార్లు వచ్చాను మీ సంఘానికి, మీరు సీట్లు మారినట్లు లేరు, మీరు అదే సీట్లలో కూర్చుంటున్నట్టుగా నాకు కనపడుతుంది. ఇది కొంచెం నాకు మెమరీ పవర్ ఎక్కువ. ఏం తెలియజేస్తుంది ఇది? మీరు మనిషి కంటే మీ సీట్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇది నా సీటు. పాత రోజుల్లో ట్రైన్స్లో జనరల్ కంపార్ట్మెంట్లు ఉండే, కరోనా పుణ్యం అంటే తీసేశారు. కర్చీఫ్ వేసేవాళ్ళు అనమాట ముందెళ్ళి, కొంతమంది కిటికీలోంచి వెళ్ళి వేసేవాళ్ళు. ఎన్ని గొడవలు జరిగిపోయాయో జనరల్ కంపార్ట్మెంట్లో. మీరు సీట్లు మార్చి చూడండి. సీట్లు మారిస్తే అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. కొత్త వాళ్ళు పరిచయం అయితే కొత్త వాళ్ళని ప్రేమించే అవకాశం దొరుకుతుంది. మీకు అయిన వాళ్ళని, మీకు కావాల్సిన వాళ్ళని ప్రేమిస్తే అది ప్రేమ కాదు. సంఘంలో ప్రేమ అంటే ఏమిటంటే అది ఎవరినైనా ప్రేమించగలిగే ప్రేమ. పాపిని సైతం ప్రేమించాడు కదా ఆయన శిలువ మీద నుంచి. ఎవరినైనా, మన కులం కానివారు, మన స్థాయి కానివారు, మన అంతస్తు కానివారు, మనంత అందంగా ఉండని వారు, మనంత చదువుకోని వారు, మనం ప్రేమించాలి. జంబ్లింగ్ సిస్టమ్ వచ్చింది కదా, కాపీలు కొడుతున్నారని. ఇది ఇంటర్మీడియట్లో మీ పెద్దలు కూడా కాస్త మీకు జంబ్లింగ్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. ఈ ముందు కూర్చునే వాళ్ళందరినీ వెనక్కి కూర్చోబెట్టి, కొన్ని రోజులు ఇటుపక్క కూర్చోబెట్టుకునే వాళ్ళని ఇటుపక్క కూర్చోబెట్టి చేస్తే కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. ఈరోజైనా చర్చ అయిపోయిన తర్వాత 10:30కి కొత్త వాళ్ళని వెతికి పట్టుకొని ఒక 5గురినో 10 మందిని పలకరించి
ద టాక్స్ అబౌట్ యువర్ లవ్ అండ్ యూనిటీ. మీ ప్రేమ ఏపాటిది, మీ ఐక్యత ఏపాటిది తెలుస్తుంది. పొరపాటున మీ సంఘంలోకి ఎవరైనా ఒక అన్యుడు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, మీరు నిజంగా క్రీస్తు ప్రేమతో ఆ రోజు పలకరించారనుకోండి, ఏం జరుగుతుందండి? ఓ జీవితం మారుతుంది. మీరు మీ పాటికి మీరు వచ్చి నేను దేవుడు ఇంక వేరే వాళ్ళతో నాకు పని లేదు, అలాంటప్పుడు ఇక్కడెందుకు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేది ఎందుకంటే సహవాసాన్ని పంచుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి, సమైక్యతను చాటడానికి. డాక్టర్ ఫ్రాన్సిస్ షేఫర్ అని ఒక అద్భుతమైన దైవజనుడు 20వ శతాబ్దంలో క్రైస్తవ్యానికి ఒక రకమైన దిశానిర్దేశం చేసినవాడు. చాలా గొప్ప మేధావి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల ఇజమ్స్ని చదివి ఆయన క్రైస్తవం ఎందుకు గొప్పదో నిరూపించినవాడు. ఫ్రాన్సిస్ షేఫర్ ఒక రోజున ఇలాగే ఒక కాన్ఫరెన్స్కి వెళ్తూ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ చింపిరి గుడ్డలు వేసుకున్న, గడ్డం పెరిగిపోయిన, మాసిన గడ్డంతో ఒకరిని చూశాడు. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చి అతనికి నమస్కారం పెట్టి, అతన్ని పలకరించి, షేక్ హ్యాండ్ ఇచ్చి, నవ్వి మనస్ఫూర్తిగా అతను ఎవరో తెలియదు ఇతనికి, ఈ పెద్ద మహానుభావుడికి. ఆయన అప్పటికే చాలా పెద్ద సెలబ్రిటీ. లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం అతను బయటకు వచ్చాడు. ఫ్రాన్సిస్ షేఫర్ గారు, ఇతను ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ చూసి, ఏంటి ఇక్కడే ఉన్నావు? ఫ్రాన్సిస్ షేఫర్కి గుర్తుంది, అతనికి కూడా గుర్తుంది. ఆ ఫ్రాన్సిస్ షేఫర్ పలకరించిన ఆ క్రైస్తవ పలకరింపు, ఆ హృదయపూర్వకంగా నవ్విన నవ్వు ఒక అపరిచితుడిని చూసి, ఆ ప్రేమపూర్వకమైనటువంటి ఆ స్పర్శ అతన్ని తాకింది. సార్, ఒక ప్రశ్న అడగాలని ఇక్కడ ఉండిపోయాను సార్. ఏంటది? నేనెవరో మీకు తెలీదు, మీరు నన్ను ఎందుకు అంత ఆప్యాయంగా పలకరించారు? అప్పుడు ఆయన చేతిలో ఉన్న బైబిల్ చూపించి, ఈ పుస్తకం నాకేం చెప్తుందంటే, నువ్వు దేవుని పోలిక అని చెప్తోందయ్యా. నువ్వు దేవుని పోలికవయ్యా, స్వరూపానివయ్యా, నా దేవుడి పోలిక నువ్వు. అందుకే నిన్ను ఆప్యాయంగా పలకరించు. కులం, జాతి, మతం అడ్డం రాలా. పిక్చర్ అభి బాకీ హై, స్టోరీ ఇంకా ఎండ్ అవ్వలా. కొంతకాలం గడిచింది, కొన్ని సంవత్సరాలు. మరొక కాన్ఫరెన్స్లో ఈయన మాట్లాడడానికి వెళ్ళారు. అక్కడ ఒక అందమైన యువకుడు ఈయన కలిశాడు. సార్, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. ఈయన అస్సలు గుర్తుపట్టలేకపోయాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఆ రోజు నేను చింపిరి గడ్డంతో ఉన్నప్పుడు, చిరిగిపోయిన బట్టలతో ఉన్నప్పుడు మీరు నన్ను కలిశారు కదా సార్, పలకరించారే. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏం జరిగింది అని అడిగాడు. ఆ పలకరింపే నన్ను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చింది సార్. నిజాలే చెప్తున్నాను నేను మీకు. లోకం మీద ప్రభావం చూపించడం అంటే అదేనండి. మీకు ఎప్పుడైతే వాక్యానికి అప్పగించుకున్న జీవితాలు, ప్రేమ పెంపారే జీవితాలు, ప్రభువు చుట్టూ పరిభ్రమించే జీవితాలు, సమైక్యంగా ఉండేటువంటి, అందరినీ సమానంగా చూసిన నాడు సమైక్యంగా ఉంటాం. అందరినీ సమానంగా ఎలా చూస్తాం? ప్రభు కళ్ళద్దాల్లోంచి చూసినప్పుడు అందరూ ఫలానా కులస్తులు, ఫలానా మతస్థులు అని కనపడరు. మనకి ప్రభువు పోలికలుగా కనపడతారు. ప్రభువు పోలికని చిన్నచూపు చూస్తే ప్రభువుని చిన్నచూపు చూసినట్టు, ప్రభువు పోలికను అవమానిస్తే కులం పేరిటో మరి దేని పేరిటో ప్రభువుని అవమానపరిచి. మీరు పెళ్ళిళ్ళప్పుడు ఏం చూసుకుంటారు? రెండు ప్రధానంగా చూసుకుంటారు: కులం, కట్నం. అవతలి అమ్మాయి, అవతలి అబ్బాయి ప్రభువులో ఉన్నాడో లేదో కూడా మీరు చూసుకోరు అసలు. ఇంత దౌర్భాగ్యం కదా. ఆ తర్వాత వస్తారు పాస్టర్ గారి దగ్గరికి. అయ్యా, మా అమ్మాయి జీవితంలో ఇలా ఉందయ్యా, అయ్యా మా అబ్బాయి జీవితం ఇలా అయిపోయిందయ్యా. ఇల్లు అడుగు నీ కులాన్ని, అది రక్షిస్తుందేమో. ఇల్లు అడుగు నీ కట్నాన్ని, అది రక్షిస్తుందేమో. ఇప్పుడు చూస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరా కాదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాకపోతే ఈయన హృదయం, అమ్మాయి హృదయం, అమ్మాయి వాళ్ళ నాన్నగారి హృదయం హార్డ్వేర్ అయిపోతుంది.
ఇవ్వడు అమ్మాయిని. ఈ సాఫ్ట్వేర్ అమెరికాకి వెళ్ళి ఆ చీకట్లో ఎన్ని హార్డ్వేర్ పనులు చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంది చూసారా, అది వేసుకొని వస్తాడనమాట సాఫ్ట్గా. హీ వేర్స్ దట్ సాఫ్ట్ డిస్గైజ్డ్ అటైర్ అన్నమాట. ముసుగులో వస్తారు. దూరపు కొండలు నునుపు అన్నారు, దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అన్నారు. మన ప్రమాణాలు ఏమిటి మనం ఆలోచించుకోవాలి. ముందు తల్లిదండ్రులు మారితే ఆ తర్వాత పిల్లలు మారుతారు. పిల్లలు నయం మీకంటే. పాపం కులం మతం చూసుకోకుండా, బీదా బిక్కి అని చూసుకోకుండా చక్కగా ప్రేమలో పడుతున్నారు. మీకంటే నయం కదా వాళ్ళు. పక్షపాతం లేనోళ్ళు, కల్మషం లేనోళ్ళు, పాపం ప్రేమ అంటే ఏంటో కూడా తెలియకుండా ప్రేమలో పడతారు. అంత అమాయకులు వాళ్ళు. మీరు మారాలి. ఎప్పుడైతే లోకానికి మనం ఎదురీదుతామో, ఈ లక్షణాలని మనం పుణికిపుచ్చుకుంటామో, అప్పుడే మనం ఖచ్చితంగా ఈ లోకం పైన మనం ప్రభావం చూపగలుగుతాం అన్న విషయం మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఇంకొక మాట మీకు గుర్తు చేయాలనుకున్నాను. 46వ వచనం. ప్రజలందరి వలన వారు దయ పొందిన వారై. ప్రజలందరి వలన. మరొక వర్షంలో ప్రజలందరూ వాళ్లను, అంటే ఆనాటి క్రైస్తవులను, సంఘాన్ని ఇష్టపడేవాళ్ళు. వాట్ ఏ టెస్టిమనీ అండి. మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా ఆ సంఘం ప్రభావం చూపించింది అని లోకం పైన? అంటే సంఘం ప్రవర్తించే తీరు, సంఘస్థులు బయటికి వెళ్ళిన తర్వాత ప్రవర్తించే తీరు లోకాన్ని కూడా ఇంప్రెస్ చేసింది. ఈరోజు లోకం చర్చిని ఎద్దేవా చేస్తోందా, లేకపోతే క్రైస్తవుల్ని మెచ్చుకుంటుందా? మీరు చెప్పండి. ఒక 100 ఏళ్ల క్రితం ఇదే భారతదేశంలో క్రైస్తవులకి మెప్పు ఉండేది. ఒక హైందవ పాఠశాల ఉన్నా తీసుకొచ్చి హైందవులు క్రైస్తవ పాఠశాలలో వేసేవాళ్ళు. మనకు ఒక స్టేటస్ ఉండేది ఈ అన్య ప్రపంచంలో. ఈరోజు ఉందా అని అడుగుతున్నాను. కారణం ఏంటంటే ఆ పై లక్షణాలు మనకి లేవు. ఆనాడు అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించాడంట దేవుడు. ఇక్కడే ఉంది ఆ మాట. మీరు చూస్తే ప్రతివానికి భయము కలిగిన అనే మాటలో పక్కనే మరియు సూచక్రియలు, మహత్కార్యాలు చూసి భయం కలగల వాళ్ళకి. సంఘం యొక్క ప్రవర్తన చూసి దేవుని సన్నిధిని అనుభవించి భయం కలిగింది. అందుకని అక్కడ చూడండి, మరియు అంటున్నాడు. భయం కలగడం వేరు, మహత్కార్యాలు జరగడం వేరు. మహత్కార్యాలు జరిగాయంట, సూచక్రియలు అపోస్తలుల వల్ల జరిగాయంట. కానీ ఆ సంఘం అద్భుతాల వెంట వెంపర్లాడలేదు. అది మిరకిల్ క్రేవ్డ్ సంఘంగా లేదు. మిరకిల్ సెంటర్స్ వచ్చినాయి మీ హైదరాబాద్, మీ వైజాగ్లో. మనకు కావాల్సింది క్రైస్ట్ సెంటర్స్, మిరాకిల్ సెంటర్స్ కాదు. ఆ లోపలికి వెళ్ళిపోతే మిరాకిల్ అయిపోద్దా? విడాకులు ఇచ్చుకుంటే భార్య భర్తని తన లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, కలుస్తారేమో చూద్దాం. కూర్చోబెట్టండి సార్. ఏం మిరాకిల్ చేస్తావు నువ్వు? ఇక్కడ మిరాకిల్స్ జరిగాయి, కానీ వాళ్ళ క్రేజ్ మిరాకిల్స్ వెంట లేదు. They were crazy about Christ, not about miracles. అద్భుతాల వెంట వెంపర్లాడలేదు వాళ్ళు. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనకి వంట పడతాయోనండి, ఖచ్చితంగా మనం లోకం పైన క్రీస్తు గురించిన, క్రీస్తుకు చెందిన ఒక అద్భుతమైన చెరగని ముద్ర, an indelible mark of Christ ఉంటుంది ఈ లోకం పైన. మీ సంఘం అలా కావాలని ఆశిస్తూ, ప్రార్థిస్తూ నేను ముగిస్తున్నాను. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్.